అనేది దురదృష్టకరం. అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ ఫస్ట్ 100 crore షేర్ ఫిల్మ్ కొట్టినందుకు. సినిమా విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం అంటే మనకి కావాల్సినంత ఫస్ట్ హాఫ్లో నింపేసి సెకండ్ హాఫ్ కొంచెం నెగిటివ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో టైటిల్ కార్డ్స్ పడిన దగ్గర నుంచి యాక్షన్ సీన్స్ కానీ, ఆ కుస్తీ ఫైట్ కానీ, ఆ కొల్లగొట్టు సాంగ్ కానీ, ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ కానీ, ఏదైతే చాలా ప్లస్ పాయింట్స్ అంతా ఫస్ట్ హాఫ్లో పెట్టుకొని, అంటే మనకు ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఫుల్ మీల్స్ పెట్టించేసి, అంటే ఉదయం పూట మనకు ఫుల్ మీల్స్ పెట్టించేసి మధ్యాహ్నం వచ్చేసరికి డైటింగ్ చెప్పి సాయంత్రం వచ్చి ఒక గుడికి తీసుకెళ్ళి చిన్న ప్రసాదం ముక్క చేతిలో పెడితే ఎట్లా ఉండిద్దో అట్లా అనిపించింది వచ్చేసి. అంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే మొత్తం కూడా మనకి బందర్ నుంచి గోల్కొండ ప్రయాణం బాగా చూపించి, గోల్కొండ నుంచి ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళే ప్రయాణం ఉండిద్దో ఆ ప్రయాణం అస్సాం వైపు పోతుంది అనుకున్న టైంలో ఒక సనాతన ధర్మం ఒక పాయింట్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా డైరెక్టర్ దీన్ని తీసుకొచ్చాడు అనిపిస్తుంది. అంటే సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కాపాడాడు. ఇప్పుడు ఉక్షో రక్షతే రక్షిత అంటాడు సినిమాలో, సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కాపాడాడు. సినిమాని కూడా సనాతన ధర్మమే కాపాడాలి, పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా వచ్చేసి బెటర్, బాగుంది అనిపించింది. ఏ రికార్డు అనేది కొట్టదు, పుష్ప కాదు ఏ రికార్డు కొట్టదు. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఏ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ లేదు. జస్ట్ 100 crore షేర్ ఫిల్మ్ వచ్చింది. సనాతన ధర్మం కానీ కాపాడితే పవన్ కళ్యాణ్కి బ్రేక్ ఏమైనా కొట్టి హిట్ కొడతాడు అనిపిస్తుంది తప్పితే రికార్డ్స్ అనేది ఏ రికార్డ్స్ అనేది కొట్టదు. అదే ఇప్పుడు చూస్తున్నాను, ఇప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం ఇప్పుడు ఈ సినిమా 4-5 years అయిందన్నారు. ఇంత విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా మైనస్ సినిమాలో. అనవసరంగా అసలు అవి పెట్టపోయినా సరే 1 year పూర్తి అయ్యేది అనిపించింది సినిమా. ఈ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా 1 year సినిమా పూర్తి చేస్తుంటే మాత్రం ఒక పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్ సృష్టించేవాడు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఇటువంటి ఫార్ములా మీద చాలా సినిమాలు వచ్చినాయి. ఇదే వీక్నెస్ పాయింట్ పెట్టుకొని సినిమా హిట్ అవ్వాలనుకోవడం కుదరదు కదా. కాబట్టి ఏంటంటే 3-4 years అయింది ఈ సినిమా ప్రారంభించి కూడా. కాబట్టి వెయిట్ చేస్తున్నాం. సినిమా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ కాపాడితే మాత్రమే హిట్ అవుతుంది.